హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు హెవీ బ్లీడింగ్ అనేది ఎప్పుడు అంటామో, ఎందువల్ల అవుతుంది అనేది తెలుసుకుందాం. నార్మల్గా పీరియడ్ అనేది 2 to 3 days ఆర్ మాక్సిమం 5 days లోపు ఆగిపోతుంది. దానికి మించి 7 to 8 days తర్వాత కూడా ఇంకా బ్లీడింగ్ హెవీగా అవుతుందంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది లేబుల్ చేస్తాం. లేదా నార్మల్ 2 to 3 days బ్లీడింగ్ లో కూడా చాలా ప్యాడ్స్ మార్చినట్లయితే, పర్ డే ఒక 4-5 ప్యాడ్స్ మార్చినట్లయితే కూడా దాన్ని హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది లేబుల్ చేస్తాం. దీనికి కారణాలు ఏముంటాయి? నార్మల్ గా రొటీన్ చేంజెస్ లో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే, లైక్ స్ట్రెస్, ఒబేసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్లనో, లేదంటే అడిక్వేట్ డైట్ అందలేకపోవడంలో కూడా ఈ మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా వేరే ఏ రీజన్స్ ఉండొచ్చు అంటే యూట్రస్లో మార్పులు కొన్ని పుట్టుకతో వచ్చే మార్పులు, లైక్ అనాటమికల్ చేంజెస్ అనేసి అంటాం అనమాట. అంటే 2 యూట్రస్ ఉండడం వలన, లేదంటే అడ్డుగా గోడ, సెప్టేట్ యూట్రస్, బైకానేట్ యూట్రస్, ఇవన్నీ నార్మల్ యూట్రైన్ చేంజెస్లో వచ్చే చేంజెస్. మార్పులు ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఎక్సెసివ్గా ఏమన్నా చేంజెస్ అంటే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడినోమయోసిస్, ఇవన్నీ ఏమన్నా యూట్రస్లో చేంజెస్ ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ హెవీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. దీంతో పాటు మిగతా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి కారణాలు ఉండొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా మోస్ట్ కామన్గా థైరాయిడ్ అనే హార్మోన్ వల్ల హెవీ బ్లీడింగ్ ఆర్ వెరీ లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి PCOSలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ మార్పులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హిస్టరీలో మనం ముఖ్యంగా కనుక్కోవడం ఏంటి అంటే, ఏదన్నా కొత్త మెడికేషన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా, లైక్ యాంటీ ఎపిలెప్టిక్, బ్లడ్ థిన్నర్స్, హార్మోనల్ కాంట్రసెప్టివ్స్, ఇవన్నిట్లో కూడా మనకి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేసి అంటాం. యూజువల్గా ఇవి యూట్రస్ కింది భాగం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్. అవి అసెండ్ అయ్యి యూట్రస్లోకి వెళ్ళి ఎండోమెట్రైటిస్ అనే ఇన్ఫెక్షస్ కండిషన్ని తీసుకురావచ్చు. వాటి వల్ల కూడా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎండోమెట్రైటిస్ ఒక్కొక్కసారి ట్యూబ్స్లోకి వెళ్తే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, PID అనేసి అంటారు. దీనివల్ల కూడా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కారణం ఏది అని కనుక్కున్నట్లయితే, దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ బ్లీడింగ్ అనేది నార్మల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.